బీహార్లో 63 లక్షల మంది తీసేశారండి నికరంగా. మామూలుగా లెక్కేసుకుంటే 80 లక్షల మందిని తీశారు బీహార్. కానీ వారు కొంతమంది తీసి కొంతమంది చేరుస్తున్నారు. అంచేత నికరంగా అంతకుముందు ఎంతమంది ఓట్ లిస్టులో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 63 లక్షలు తేవచ్చు. కానీ తీసేసిన వాళ్ళు మాత్రమే, చేర్చిన వాళ్ళని కాసేపు పక్కన పెడదాం, తీసేసిన వాళ్ళని మాత్రమే కనుక వాళ్ళ లెక్కలు తీసుకుంటే శ్రీధర్ గారు ఇట్ వాజ్ అబౌట్ 80 lakhs. బెంగాల్లో 93 లక్షలు తీసేశారు, తమిళనాడులో 97 లక్షలు తీశారు. ఎంతమంది చేర్చుకున్నారు, ఇందులో మళ్ళీ ఎంతమంది, అవన్నీ పక్కన పెడదాం కాసేపు. తీసిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను నేను. కేరళలో 24 లక్షల మంది తీసేశారు. ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి పత్రికలు రాశారు, రాజకీయ పార్టీల గురించి గొడవ చేశాయి, మా అందరికీ తెలుసు, కొన్ని అంకెలు తెలుసు. ఎన్నికలు జరగనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగింది. ఇక్కడ కూడా తీసేశారు, కానీ ఎవరు మాట్లాడలేదు దాని గురించి, ఎందుకంటే ఎన్నికలు లేవు అక్కడ. అంచేత పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవాళ ఎస్ఐఆర్ని ఎన్నికల సందర్భంలోనే చూస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే పెద్దలందరికీ, దయచేసి ఎన్నికల కోణంలో మాత్రమే చూడకండి. ఎన్నికల కోణంలో కూడా చూడండి, పర్వాలేదు, కానీ ఎన్నికల కోణంలో మాత్రమే చూస్తే మాత్రం మనం దీని విశ్వరూపాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణ చెప్తాను మీకు. $63 లక్షలు నికరంగా తేలింది కదా బీహార్లో, ఎన్నికలు అయ్యాయి. 63 లక్షల మంది ఓటు వేయలేదండి ఇక్కడ. ఎన్నికలు అయిపోయి ఒకళ్ళు నెగ్గారు, ఒకళ్ళు ఓడారు. ఇవాళ ఆ 63 లక్షల మంది యొక్క పరిస్థితి ఏమిటి మనం మాట్లాడుతున్నాం. వాట్ హ్యాపెన్స్ టు దెమ్? దే స్టిల్ డిసెన్ఫ్రాంచైజ్డ్. వారికి ఇవాళ వీటి ఓటు లేదుగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మానేస్తారా వాళ్ళ గురించి మాట్లాడడం? 93 లక్షల మంది బెంగాల్లో ఎన్నికలు అయిపోయాయి కదా, ఒకళ్ళు ఓడారు, ఒకరు నెగ్గారు కదా. ఓడిన వాళ్ళు మాట్లాడరు, నెగ్గిన వాళ్ళు మాట్లాడరు కదా వాళ్ళ గురించి. తమిళనాడులో 95 లక్షల మంది ఇచ్చారు కదా, ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు. వాట్ నౌ? వాట్ హ్యాపెన్స్ టు 97 lakhs? నోబడీ టాక్స్ అబౌట్ దెమ్. వీ డోంట్ కేర్. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళకి అవసరం లేదు, ఇంకా రాజకీయ పార్టీలు కూడా అవసరం లేదు, మీడియాకి అవసరం లేదు, మన ఎవరికి అవసరం లేదు. నాగేశ్వర్ గారు, నేను ఈ ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళానండి ఎస్ఐఆర్ ఎంత కొంప ముంచుతుందో చెప్పడానికి. ఆ రాష్ట్రాల్లో నాకు కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఈ మాట చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనేవారంటే అండి, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ how our political class is looking at this entire issue only as an electoral issue. బెంగాల్లో ఏం జరుగుతుంది, ఇంతమంది తీసేశారు కదా అంటే, ఏం వర్రీ అవ్వకు, నేను సేఫే. నా నియోజకవర్గంలో నా ఓట్లు పోలే, వాళ్ళ ఓట్లు పోయినాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ if somebody is not your voter. నీ ఓటర్ నా ఓటర్ ముందు తెలుస్తుంది మనకి, అది పక్కన పెడదాం. బట్ లుక్ ఎట్ ది కాంప్లసెన్సీ. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై ఓటర్, ఐ డోంట్ కేర్. రెండోది, నా ఓటర్ని తీసారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది.
కానీ వాళ్ళు కూడా కాంప్లసెంట్గా ఎలా ఉన్నారంటే, ఇవాళ నేను లాస్ట్ టైము 15,000తో గెలిచాను. వాళ్ళు కేవలం నా ఓటర్లు 6,000 తీశారు. ఇంకా సేఫ్, నేను నెగ్గుతాను. ఓడారండి వాడు, పక్కన పెడదాం కాసేపు. కానీ లుక్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ దీస్ పొలిటికల్ లీడర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. నా ఓటు తీయలేదు, నాకు పడే ఓటు తీయలేదు, దెన్ ఇట్స్ ఓకే, తీసుకున్నాడు. ఎవడో తీసుకున్నాడు, వాళ్ళకి తీసుకున్నారు. వాళ్ళ వేలుతోటి వాళ్ళ కన్ను పొడుచుకున్నారటండి. వాళ్ళంతా సుంటలా కనబడుతున్నారు వీళ్ళకి. తీశారు కానీ అయినా కూడా భయపడిపోతాను నేను. Therefore, I don't have to care. తీసిన వాళ్ళ గురించి నేను మాట్లాడక్కల, దాని వాళ్ళ గురించి ఆలోచించక్కల. ఐఎమ్ సేఫ్. దిస్ ఈస్ ద యాటిట్యూడ్. ఓడవు కదా, ఓడిన తర్వాత అయినా తీసేసిన వాళ్ళ గతి ఏమిటి అనే దాని మీద మాట్లాడేవాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఇప్పుడు విన్నారండి? బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ మొన్నటి వరకు ఈ 93 లక్షల గురించి, 97 లక్షల గురించి, వీటి గురించి నేను గొడవ చేశాను, అయినా కూడా ఇంకా గొడవ చేస్తాను ఎలక్షన్ అయిపోయినా కూడా అన్న మహానుభావుడు మీకు ఎక్కడన్నా కనపడ్డా? దెన్ ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, మన ఓటు హక్కుని ఎవరు కాపాడాలి? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. సాంబశివరావు గారు, ప్లీజ్. నేను కొంతమంది సాంబశివరావు గారు లాంటి పెద్దవాడిని కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అన్ని రాష్ట్రాల్లో తొలగించబడినటువంటి ఓటర్ల సంఘాలు పెట్టండి. అండ్ ఆ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టినటువంటి సంఘాలని ఒక నేషనల్ కాన్ఫెడరేషన్ చేయండి. మేము తొలగించబడ్డ ఓటర్ల సంఘం, రెస్టోర్ అవర్ ఫ్రాంచైజ్, మా ఓటు హక్కును పునరుద్ధరించండి అని ఉద్యమం ఎందుకు తీరండి? మర్చిపోతామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత? ఆ తర్వాత చూసుకుంటామా? దిస్ ఈజ్ వాట్. చాలా అయినా చెప్పాలంటే, బట్ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి టూకీగా చెప్పేస్తాం. ఉత్తరప్రదేశ్లో నాగేశ్వర్ గారు, ఉత్తరప్రదేశ్లో దే డిలీటెడ్ 2.83 crores, 2,83,00,000 మంది ఓటర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు ఇన్ ఉత్తరప్రదేశ్. బికాస్ దేర్ ఆర్ నో ఎలక్షన్స్ దేర్, nobody talks about it. SIR విజయవంతంగా, సంతృప్తికరంగా, సాటిస్ఫాక్టరీలీ అండ్ ఫుల్లీ, కాంప్రిహెన్సివ్లీ పూర్తి చేసిన తర్వాత అని ఒక ఓటర్ నెంబర్ ఇచ్చారు కదండి బీహార్లో. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంత చక్కగా బాగా విజయవంతంగా చేశారని అంటున్నారు కదా. ఏం జరిగింది? సంతృప్తికరంగా చేశారు, సాటిస్ఫాక్టరీగా చేశారు అని అంటున్నారు కదా. ఏం జరిగింది అని కొంతమంది వెళితే, ఏది ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఒక ఇంట్లో ఒకే అడ్రస్ మీద 800 మంది, ఇంకో నియోజకవర్గంలో ఒకే ఇంటి మీద 500 మంది, 600 మంది ఓటర్లు ఉన్నారు. ఇది కాల్డ్ ఎస్ఐఆర్? నువ్వు ఏం చెప్పావు? ఓటర్ లిస్టులో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్లు ఉన్నారు, దొంగ ఓటర్లు ఉన్నారు అన్నావు కదా. అది చేస్తా అన్నావు కదా, అలా మార్కెట్ చేసావు కదా. మేమంతా నమ్మాం కదా అలాగే చేస్తామని. తీసిన తర్వాత, అయిపోయిన తర్వాత సాక్ష్యాలతో సహా ఇలా చాలా ఉన్నాయండి. విచ్ మీన్స్ ఐ డోంట్ వాంట్ గో గెట్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరిగింది అంటే ఇంకో గంట పడుతుంది. అలా పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ బియాండ్ డౌట్. ఇది ఈ మాట నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు సే దిస్ స్టాండింగ్ ఎనీవేర్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఐ కెన్ టెల్ యూ దిస్. It is beyond doubt established that this is a targeted deletion. Please be very clear about this.
ఎక్కడా మీరు దీని గురించి భ్రమలోనూ అస్పష్టతలోనూ ఉండద్దు దయచేసి. ఎవరిని తీస్తున్నారు, ఎవరిని పెడుతున్నారు కూడా ఉంది కదా. 800 మంది ఒక ఇంట్లో ఏంటండి, 500 మంది ఒక ఇంట్లో ఏంటండి, పైగా ఈ 800 మంది ఎవరో తెలుసండి. ఆశ్చర్యపోతారు మీరు. ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక బూత్లో అది చూస్తే 800 మంది ఉన్నారంటే 800 మంది ఎలా ఉన్నారు ఇంట్లో మీరు అక్కడికి ఆశ్చర్యపోవద్దు. ఆ 800 మంది అన్ని కులాల వారు ఉన్నారు ఒక ఇంట్లో. ఎంత గొప్ప విషయం ఉండదు. అంతేకాదు అన్ని మతాల వారు ఉన్నారు. అసలు అదే కదా మనం కోరుకునేది, ఒక ఇంట్లో అన్ని మతాల వారు ఉండాలి, అన్ని కులాల వారు ఉండాలని కోరుకుంటాం మనం మామూలుగా. కానీ 800 మంది ఏంటి అనుకున్నారు, అదేంటి ఎలా ఉంటుంది చూద్దాం కదా. మళ్ళీ చూసేప్పుడు అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అంతేకాదు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు, కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, సేతుమాధవన్ ఉన్నాడు, విశ్వనాథ్ సింగ్ ఉన్నాడు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు. ఏంట్రా ఇది ఎలా ఉంటుందో, ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా సహజంగా చేస్తున్నారు చూద్దామని చెప్పి నారాయణ పంగంలో ఉంటారు కదండి. ఒక 6-7 కలిసి పాపం ఆ గోతుల రోడ్లు పడి వెళ్ళారండి. ఆ ఊరు ఎంత తిరిగినావు ఆ ఇల్లు కనపడలేదండి. ఇల్లే లేదు. అండ్ దిస్ ఈస్ నాట్ వన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దిస్ ఈస్ in many places. It is SIR. So, if somebody comes and says that, look, I'm cleaning up voters list, please don't believe it. It is not cleaning up. ఏం జరుగుతుంది, ఎవరిని తీస్తున్నారు? తీసిన వాళ్ళలో ఎక్కువ మైనారిటీస్లో ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ, దెన్ దళిత్, దెన్ ఆదివాసీ, దెన్ ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టుగా కూలీ నాలి చేసుకునేటటువంటి పేదవారు. వీళ్ళందరిలో మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, కూలీ నాలి చేసుకునేవారు, వీరందరిలో మహిళలు ఎక్కువ. దే డోంట్ వాంట్ విమెన్, దే డోంట్ వాంట్ మైనారిటీ, దే డోంట్ వాంట్ క్రిస్టియన్, దే డోంట్ వాంట్ ముస్లిం, దే డోంట్ వాంట్ ఆదివాసీ, దే డోంట్ వాంట్ దళిత్, దే డోంట్ వాంట్ ముస్లిం. ఇందులో వీళ్ళ కూలీ నాలి చేసినట్టు మాకు అని ఏది అర్థం. అది కొంచెం నేను చెప్పి ఆపుతాను, చాలా ఉన్నాయనుకోండి. ఏమిటి దీని అర్థం, ఎందుకు నేను వరి అవుతాను దీని గురించి? రాజకీయ పార్టీలను ఎలక్షన్ గురించి వరి అవుతాయి. మీరు ఎందుకు వరి అవ్వాలి? సామాన్యులు మన లాంటి వాళ్ళం ఎందుకు వరి అవ్వాలంటే, దీనికి ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒక ఎలక్షన్ ఎగుతారు, ఒక ఎలక్షన్ కొడతారు. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఒక ఎలక్షన్ కావచ్చు, 2 ఎలక్షన్లు కావచ్చు. బట్ beyond that, what happens to India if SIR goes ahead like this? కాన్సిక్వెన్సెస్ లో వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది ఆఖరి SIR, మళ్ళీ SIR ఉండదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? There can be another SIR next year, another SIR next year, another SIR next year. అంతే కదా? చేయొచ్చండి, కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు యాక్చువల్గా SSR కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. అది కాకుండా పెట్టాను SIR. ఇందులో కాన్స్టిట్యూషనాలిటీ అంతా, రాజ్యాంగబద్ధం కదా మన సీనియర్గా చెప్తారు మీకు. దట్స్ ఆల్సో డిబేటబుల్ థింగ్. నాట్ విత్ స్టాండింగ్ వాట్ ద సుప్రీం కోర్ట్ ఎట్సెట్. సుప్రీం కోర్ట్ చెప్పింది మనం సీరియస్గా తీసుకోవాలి వద్దని మీ ఇష్టం, వదిలేస్తాను. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, సుప్రీం కోర్ట్ కదండి. అంచేత వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు 63 లక్షల మందిని, 97 లక్షల మందిని, 93 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. 2,63 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అది దృష్టిలో పెట్టుకుంటే
మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక బస్తీలో ఉన్నాము అనుకుందాం, కాసేపు ఊహించుకుందాం. మన దగ్గరికి ఓటు లేదు, తీసేశారు ఓటు, కానీ మనం బస్తీలో ఉన్నాం. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక్కసారి ప్లీజ్ ఇమాజిన్, మనందరం కూడా ఒక బస్తీలో ఉన్నాం, మన దగ్గర ఎవరి దగ్గర కూడా ఓటు లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా మీ దగ్గరికి వస్తారా? మీ బస్తీలో కరెంట్ ఇస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? మీకు బడిస్తారా? ఎవరు కదా? ఏంటి అర్థం ఏంటంటే, ఎస్ఐఆర్ తర్వాత ఈ దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారు. ఒక రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది, రెండో రకం భారతీయుల దగ్గర ఓటు ఉండదు. ఓటు ఉండేటటువంటి రకంగా ఉన్నటువంటి భారతీయులు ఉన్నారే, దట్ క్లాస్ ఆఫ్ ఇండియన్స్, వారి దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు, పార్టీలు వస్తారు, నౌకర్లు పెడతారు, దాంట్లో వేస్తారు, మీకు మీ పిల్లలు ఎత్తుకుంటారు, వాళ్ళు ముక్కు చీవుడుతూ తుడుస్తారు, అన్నీ చేస్తారు. లేని వాడి దగ్గరికి ఎవడు రాడు. దే డోంట్ వాంట్ టు వేస్ట్ దిస్ టైం. అంటే ఏమవుతుందంటే, మీరు ఉంటారా ఉండండి, పోతారా పోండి, మీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు. మీకు బడి ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ లివ్, యూ కెన్ లివ్ లైక్ ఎ సెకండ్ క్లాస్ ఫెలో. ఇవ్వాలి అనుకున్నాను, నా దయాదక్షిణ, మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు నా గురించి ఏమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. మీకు ఓటే లేదు, నన్ను దింపగలవా, కూర్చోబెట్టగలవా? దింపలేదు, కూర్చోబెట్టలేవు. I don't have to care about you. Which means, భారతదేశంలో కొంతమంది ఈ రాజకీయ ప్రక్రియలో పాల్గొనలేకపోయేటటువంటి వాళ్ళు, కొంతమంది పాల్గొగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. You get this point? This is very important. This is a long-term consequence. Then what happens? Is, ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ కార్యక్రమం కానీ, వాళ్ళ ప్రయారిటీ కానీ, వారు ఏం చేద్దాం అనుకున్నారు కానీ, ఇదంతా ఎవరిని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారండి? ఓటు ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారు, అంతేగా? ఓటు లేని వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదుగా. సో విచ్ మీన్స్, హియర్ కమ్స్ ది పాయింట్, విచ్ మీన్స్ దళితులు పోతారు, మైనారిటీలు పోతారు, క్రైస్తవులు పోతారు, ముస్లింలు పోతారు, ఆదివాసీలు పోతారు, కూలీ నాలు చేసిన వాళ్ళు పోతారు. అప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ ప్రైమరీ ఇంట్రెస్ట్ అవుతాయి ఈ రాజ్యంలో? కొంతమంది అవుతాయి. అవునా? వాళ్ళ గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తే ఏమవుతుంది? అన్ని పార్టీలు బీజేపీలాగా ఆలోచిస్తాయి. It is actually BJPization of every political party in the country. That is the larger project of SIR. ఒక ఎలక్షన్ ఫెడరేషన్ కాదండి. Then what happens? అదే కనుక జరిగితే మీ ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కోనని కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆయన కూడా అదే మాట్లాడతారు కాబట్టి. సారీ, మిమ్మల్ని ప్రశ్నగా చెప్పేది, ఎందుకంటే మీకు ఒకటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడతారు. నేను పోటీ చేసినా అలాగే మాట్లాడతాను, మన నాగేశ్వర గారు పోటీ చేసినా అదే మాట్లాడతారు. అంచేత బీజేపీఐజేషన్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. అండ్ మనకి ఒక మోడల్ ఉందండి ప్రపంచంలో. కొంతమంది రాజకీయ ప్రక్రియలో పాల్గొని, కొంతమందికి రాజకీయ ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం లేనటువంటి మోడల్ ఒకటి ఇజ్రాయెల్లో తయారు చేశారు.